మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నేటి దినమందు ఈ విధంగా ఆయన సన్నిధానంలో చేరి స్తుతించుకోవటానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. క్రిస్మస్ సీజన్ అయిపోయిన తరువాత పరలోకము నుంచి భూలోకములకు వచ్చిన దేవుడు యేసయ్య తన్ను తాను అందరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. దీనిని ఎపిఫనీ పండుగ అంటారు బైబిల్లో. ఈ 4 or 5 weeks we will be meditating on how Jesus manifested to the whole world. యూదులకు కాదు, అన్యులకి మాత్రమే కాదు, లేకపోతే వేరికే కాదు, వారికే కాదని కాకుండా సమస్త లోకానికి రక్షకుడిగా యేసు ప్రభువును దేవుడిగా గుర్తించడానికి ప్రభువు సహాయం చేశాడు. The God who came down is now manifesting himself to the entire universe. It started with his baptism. ఆయన బాప్తిసం పొందుచుండగా ఆకాశం నుండి అందరూ దేవుని స్వరము వినపడినట్లు దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆయన్ని ప్రత్యక్షత దయచేశాడు. ఈరోజు ఎపిఫనీలోని మొదటి ఆదివారం మనము ఈ సిరీస్ ఆఫ్ సండేస్లో ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క ప్రత్యక్షతలు అన్ని జనాంగములకు దేవుడు ఏ విధంగా దయచేశాడో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధనలో మనము కొనసాగుచున్నాం. ఆన్లైన్లో జాయిన్ అయిన వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధానంలో చేరి విల్ కంటిన్యూ టు వర్షిప్ హిమ్. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ గాడ్. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ కీర్తనలు 9వ కీర్తన 10వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. హల్లెలూయా. ఆయన యొక్క నామమును ప్రచురము చేసే గొప్ప భాగ్యము విశ్వాసిగా మనందరికీ ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. ఆయనను నమ్మి ఆయనను ఆశ్రయించిన వారందరినీ కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ సాయంకాల సమయమున ఎటువంటి పరిస్థితిలో మనమున్నా కానీ మన ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు, ఇమ్మానుయేలు దేవునిగా మన మధ్య నివాసము చేస్తున్న దేవుడు, మన హృదయములో నివాసము చేయుటకు ఆశపడే దేవునిని ఘనపరుద్దాము. ఆయన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబూని కొల్లగా దేవుణ్ణి స్తుతిద్దాము. ఆ స్తుతించే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా మనము దేవుణ్ణి స్తుతించి ఘనపరుద్దాము. మరి ఈ సమయంలో ప్రార్థనతో మనం ముందుకు వెళ్దాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సన్నిధానమునకు వచ్చున్నాము ప్రభువా. దేవా తండ్రి, ఈ దినమున ఈ క్షణమున మేము ఈ విధంగా ఉన్నామంటే ఇది కేవలము నీ యొక్క కృప ఉన్నది ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క కృపా సింహాసనము యొద్దకు తండ్రి నాయన భయభక్తులతో దేవా మా ప్రేమను, మా యొక్క కృతజ్ఞతను నీకు తెలియచేస్తూ ఈ యొక్క సాయంకాల సమయము తండ్రి నిన్నే వేడుకొనుచున్నాము, నిన్నే ఘనపరచుచు ఉన్నాము. దేవా తండ్రి, నిన్ను స్తుతించే భాగ్యము, నీ కార్యములను వివరించే భాగ్యము ప్రభువా సమాజ మందిరములో నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయమున ప్రభువా నీ దివ్య సన్నిధితో మా ప్రతి ఒక్కరి హృదయాలను రిఫ్రెష్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, మా యొద్దకు మీరు వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని తగు విధముగా గౌరవించుటకు, తగు విధముగా మిమ్మల్ని ఆరాధించుటకు, తగు విధముగా మీకు చెందవలసిన మహిమను ప్రభువా మీకు చెల్లించున్నట్లు ప్రభువా తండ్రి మా హృదయమును, మా పెదవులను, మా చేతులను, మా సమస్తమును వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. మీ దివ్య హస్తాలకు ప్రభువా మమ్మల్ని మేము సంపూర్ణముగా
వినయముతో సబ్మిట్ చేసుకుంటూ ఉన్నాము దేవా. నాయన పరిశుద్ధాత్మ దేవా, మమ్మలను ఏలుము, పరిపాలించము. ఈ స్థలమంతా కూడా నీ యొక్క సన్నిధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ నీవు మాకు చాలిన దేవుడవు. నిన్ను నమ్మిన వారిని, నిన్ను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టి దేవుడవు కాదు తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ సమయమున ప్రభువా నిన్ను స్తుతించి ఘనపరచుండగా దేవా, మా స్వరములను ముట్టమని, పరిశుద్ధపరచమని, నీకు ఇష్టమైన యోగ్యమైన దేవా నీవు తండ్రి నాయన ఆనందపడే ఆరాధన మేము చేయనట్లు సహాయము దయచేయము దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న వారిని ప్రభువా మీ దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ నీ సన్నిధానంతో మమ్మల్ని తృప్తిపరిచి ప్రభువా నీ వాక్యముకే మా హృదయాలను సిద్ధపరచమని, లోబడే మనస్సు ఆ ప్రకారము జీవించే జీవితాలు నూరంతలుగా నీ కోసము ఫలభరితమైన జీవితాలను మేము జీవించులాగు సహాయము దయచేయమని, ఈ ఆరాధన అంతటినీ ప్రభువా నీ దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ దేవా తండ్రి, ఈ సమయంలో ప్రభువా మా సంఘస్థులు కొంతమంది తండ్రి అనారోగ్యంతో ఉండగా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క వాక్కును పంపి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరిచి మేమందరము తండ్రి ఒక దినమున తండ్రి నిన్ను స్తుతించులాగు తండ్రి సహాయము దయచేయమని, ప్రతి ఒక్కరిని నీ దివ్య హస్తాలతో స్వస్థపరచమని వేడుకొనుచున్నాం. ఈ యొక్క ఆరాధన అంతా కూడా ప్రభువా మరి ఒకసారి నీ యొక్క దివ్య హస్తాలకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవ నీ కార్యము మా మధ్య జరిగించమని, నీకే మహిమ ఘనత ప్రభావములు యుగాయుగములు నీకే తండ్రి కలుగునుగా. కానీ తండ్రి నిన్ను స్తుతించుచు ఘనపరచుచు యేసయ్య పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందామండి. యేసయ్య నీ నామమునే కీర్తించదన్ అనే పాటతో పాటలు పాడుకుందాం. విల్ కంటిన్యూ సింగింగ్ అండ్ వర్షిపింగ్. యేసయ్య నీ నామమునే కీర్తించదన్. నామమునే కీర్తించెదన్, యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెద యేసయ్యా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్, యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్. ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము. ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము. నన్ను వెలుగుగా మార్చినది, నాకు జీవమునిచ్చినది. నన్ను వెలుగుగా మార్చినది, నాకు జీవమునిచ్చినది నీ నామము. నీ నామము, నీ నామము, నీ నామము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా
ఆత్మతో నింపినది, నన్ను నీతిగా మార్చినది, నన్ను ఆత్మతో నింపినది. నీ నామము, నీ నామము, నీ నామము, నీ నామము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్, యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్. నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెదన్ యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యము నిన్నారాధించెదన్ యేసయ్యా. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్, యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్, యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన నామము, శ్రేష్టమైన నామము, ఘనమైన నామము, తన ఆత్మతో నింపిన నామాన్ని ఘనపరుతున్నాం. దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు, మాటతో సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు, తన నోటి మాట ద్వారా లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. ఓ హల్లెలూయా. దేవుని యొక్క నామాన్ని ఘనపరుద్దాము. మన జీవితంలో ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకుంటూ దేవా నీ నామమును కీర్తిస్తాము, నీ నామాన్ని ఘనపరుస్తున్నాము, నీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాము. దేవా నీవే మా పోషకుడవు, ఆమేన్. లేని వాటిని పిలుచు మా దేవుడవు. హల్లెలూయా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారలే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయినే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయినే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారనే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయినే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయి
ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారినే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే, సెలవీయగా శూన్యము సృష్టిగా మారినే, నీవు సెలవీయగా మారా మధురము ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రము తొలగిపోయేనే. మరణము నుండి లేపితివే, మోడయ్యను చగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోచుండగా నీ కార్యముతో జరిగించితివే. లాజరు మరణించగా మరణము నుండి లేపితివే, మోడయ్యను చిగురింపజేసెదవు. కానా వివాహము ఆగిపోవుచుండగా నీ కార్యముతో జరిగించితివే. నీ కార్యముతో, 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 నీ కార్యముతో సెలవిమయా, సెలవిమయా నీ సెలవిమయా, సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా, 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 సెలవిమయా, సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా. నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారినే, నీవు సెలవీయగా మారా మధురం ఆయనే, నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే, నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయేనే, నీవు సెలవీయగా శూన్యము సృష్టిగా మారినే, నీవు సెలవీయగా మారా మధు
నిలువబడి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అత్యధికంగా ప్రేమిస్తున్నాను, మా తండ్రి గొప్ప దేవుడవు నీవు, ప్రేమించేదను, అధికముగా ఆరాధించేదను అనే పాటను మనము ఉత్సాహంగా సంతోషంగా మనం పాడుకుందామండి. మనందరికి వచ్చిన పాట. అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతుం, ఆసక్తితో ప్రేమించేదన్.
హల్లెలూయా. కీర్తన గ్రంథం 9వ కీర్తన మొదటి 10 వచనములు ఉత్తర ప్రచురిత రీతిలో మనం చదువుకుందామండి. Psalm 9 first 10 verses రెస్పాన్సివ్ రీడింగ్గా మనం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైతిరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమగును. 10వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నిత్యము నమ్ముకుందురు. ఆమేన్, ఆమేన్. ఇదిగో మన ప్రభు అయిన దేవుడు ఏడు దినములు సృష్టి చేసి ఆయన విశ్రాంతి తీసుకొని ఉన్నాడు. బట్ మానవుడు ఆయన మీద తిరుగుబాటు చేయటం వల్ల ద లార్డ్ హ్యాస్ టు డూ సంథింగ్ ఎల్స్ సో దట్ హీ కెన్ ఫైండ్ అస్ అండ్ హీ కెన్ సేవ్ అస్. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆఫ్టర్ ద డెత్ and resurrection of our Lord Jesus Christ, the Bible says, even Jesus was seated on the right hand of the Father. సమస్తము ముగించి న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన విశ్రమించి ఉన్నాడు, ఆయన కూర్చొని ఉన్నాడు, సింహాసనాసీనుడై ఉన్నాడు. The Lord has done everything from the divine point of view, and it is up to us now to respond to his call. ఆయన పిలుపుకు ప్రతిస్పందించి ఆయన రక్షణను అంగీకరించి ఆయనలోనికి బాప్తిస్మం పొంది ఆయన సువార్తను వెదజల్లే బిడ్డలుగా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. నీతిని స్థాపించాడు ఆయన. ఆ నీతిని వెదజల్లవలసిన బాధ్యత మన మీద పెట్టి ఉన్నాడు. ప్రభు, ఆ గొప్ప దేవ, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, మా ఎడల మీరు జరిగించి ముగించిన ప్రతి కార్యము 2000 సంవత్సరములకు పూర్వమే మీరు ముగించిన ప్రతి కార్యమును బట్టి స్తోత్రములు. పరిపూర్ణముగా మీరు ముగించి ఉన్నారయ్యా. మేము ఇప్పుడు విశ్వాసముతో మీకు స్పందిస్తున్నాం మా తండ్రి. న్యాయమును బట్టి నీతిని భూలోకంలో స్థాపించు దేవా. నీ నీతి స్థాపనలో మేమందరము పరిచారకులమై ఉన్నాము, నీ చేతి పనివారమై ఉన్నాము. ప్రభువా, నీ చేతి పనివారముగా మమ్మల్ని ఎంచినందుకు వందనములు, స్తోత్రములు. దేవుని ఎదుట సాగిలపడుచు లెట్స్ వర్షిప్ హిమ్, లెట్స్ గివ్ గ్లోరీ టు హిమ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఫర్ హిస్ అన్కండిషనల్ లవ్, ద లార్డ్ హూ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు us. తండ్రి నీకు వందనములు, తండ్రి నీకు వందనములు, గొప్ప దేవా నీకు వందనములు దేవా. మా యేసయ్య, మా తండ్రి నీకు వందనములు. నిత్యుడైన మా తండ్రి, మా తండ్రి నీకు వందనములు. ఘనుడవు నాయన, ఘనుడవు మా ప్రభువా. యథార్థవంతులను మా ప్రభువా నాయన నీవు ఆశీర్వదించువాడవు మా తండ్రి. మా హృదయములను స్పష్టంగా చూస్తున్న దేవుడవయ్యా నాయనా నీకు వందనములు. మా తండ్రి, మేము మా అడుగులు తొట్టిల్లినప్పుడు మా ప్రభువా, మా అడుగులు జార సిద్ధమైనప్పుడు మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువా, మా తండ్రి నాయన నీవు మా తండ్రి మమ్మల్ని పట్టుకొని మా ప్రభువా క్రీస్తు అనే బండపై స్థిరముగా నిలిపిన దేవుడవు మా తండ్రి. నీకు వందనములు చెల్లిస్తున్నాము, నీకే వందనములు చెల్లిస్తున్నాము, నీకే వందనములు చెల్లిస్తున్నాము నాయన. మా తండ్రి, మా ప్రభువా నాయన, మా తండ్రి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను మా ప్రభువా నాయన, మా తండ్రి. And through his righteousness we all receive righteousness, we are imputed with righteousness నాయన. మా తండ్రి మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు, మా పాపములను శుద్ధి చేసిన దేవుడు, మమ్మల్ని పరిశుద్ధ
సిద్ధపరిచిన దేవుడు తండ్రి, నీకు వందనములు. ప్రభువా, నీ ఎదుట సాగిలపడుచున్నాము. మా తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టని దేవుడు, మా ఎడల జాలి కలిగిన దేవుడు, మా తండ్రి. ఇదిగో మా ప్రభు, తల్లి తన చంటి బిడ్డను మరచినేమో కానీ నేనైతే మిమ్మల్ని విడువను, ఇదిగో నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నానని వాగ్దానము చేసిన దేవుడు మా ప్రభువా, నీకు వందనములు దేవా. మా తండ్రి, మా గొప్ప దేవుడవయ్యా, మా గొప్ప దేవుడవయ్యా, మా తండ్రివి నీవేనయ్యా. మా ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రములు మా తండ్రి, స్తోత్రములు మా తండ్రి, స్తోత్రములు రక్షకుడా, నీకు స్తోత్రములు మా తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము యేసయ్యా. మా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాము, నీకు వందనములు చెల్లిస్తున్నాము, నీకు వందనములు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడు, సర్వాధికారి మా ప్రభువా నాయన, మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. ఎన్నడూ మర్చిపోని, ఎన్నడూ విడువని ప్రేమతో నాయన మీరు మమ్మల్ని విడిపించారు, రక్షించారు, విమోచించారు. మా తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు మా తండ్రి, స్తోత్రములు మా తండ్రి, స్తోత్రములు నాయన. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే యేసయ్యా అనే పాట మనం పాడుకుందామండి. దేవానికి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. ప్రాణాంధకార లోయలలో ప్రయాణము చేసే సమయంలో మన తోడు ఉన్న మన తండ్రిని ఘనపరుద్దాము. 1000 మంది కుడి ఎడమకు కూలినా కానీ మనలను కాపాడే ఆయన ప్రేమ, మనల్ని దీవించే ఆయన యొక్క కృప కొరకే దేవుని స్తుతిద్దాము, ఘనపరుద్దాము. దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను,
యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే గాఢకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి, గాఢాంధకారలోయలో నీ నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి, వేయి మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాపాడు ప్రేమ, వేయి మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాపాడు ప్రేమ, యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా 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 నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప దేవ, మా తండ్రి అయిన దేవ, నేనెన్నడూ విడువను ఎడబాయనని మాకు వాగ్దానం చేసి అమూల్యమైన రక్తము ద్వారా మమ్మల్ని కని విడిపించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు స్తోత్రములు. ఈ లోకంలో నీ బిడ్డల వల్ల జీవించుటకు సహాయం చేయమని, ఈ స్తుతి ఆరాధన మీరు అంగీకరించమని నాయన. గాఢాంధకార లోయలో మేము తప్పిపోయి మేము తిరిగినప్పుడు మా తండ్రి, ఓ మా ప్రభువా నాయన, మా అడుగులు జార సిద్ధమైనప్పుడు మా తండ్రి, అంతలోనే నా ప్రియుడు నా ప్రక్కనే ఆయన బండ మీద నన్ను స్థిరపరచనని మీ వాక్యంలో మీరు సెలవించినట్లు మా ప్రభువా, మా తండ్రి వలె మమ్మల్ని కాచుచున్న దేవానికి స్తోత్రములు.
మీకు వందనములు చెల్లించుచున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. దేవానికి దేవత్వము యొక్క పరిపూర్ణతను యేసుక్రీస్తు ద్వారా మా మధ్యకు పంపించిన ఆయన మాకు రుచి చూపించినందుకు స్తోత్రములు. అవును తండ్రి, స్తోత్రములు. ఆ దేవత్వం యొక్క పరిపూర్ణతలోనైనా మేము పాలు పంపులు పొందినట్లు సహాయం చేశారు. అవును తండ్రి, స్తోత్రం దేవా, నాయనా. స్తోత్రం స్తోత్రం. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం అవును నాయనా. దేవా, స్తోత్రం. ఈ స్తుతి ఆరాధన మీరు అంగీకరించి మా తండ్రి, మీ బిడ్డలుగా మా ప్రభువా మేము మిమ్మల్ని స్తుతించు భాగ్యము మాకు దయచేసినందుకు మా హృదయములు మీకు సమర్పణ చేస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 7 వచనములు మనం చదువుకుంటున్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుందామండి. దయచేసి ఎవరన్నా పెద్దగా చదవాలని మీకు తెలియజేస్తున్నాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. ఆమేన్. సువార్త పాఠం చదువుకుందామండి. సువార్త పాఠము లూకా సువార్త 3వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయాలలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిజమిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజమిచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ఇదియూ కాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతని సోదరుని భార్య అయిన హేరోదియు నిమిత్తమును యోహాను అతనిని గర్జించినందుకు అది వరకు తాను చేసినవన్నయు చాలనన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకు దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. ఆమేన్. 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 ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటానికి ప్రభువు శక్తి దయచేయలాగున ఆయన్ని వేడుకుందాము. మా తండ్రి, మా ప్రభువా,
ఈ మధ్యాహ్న కాలం ముందు మీ వాక్యము వినటానికి మేము ఆశపడుచున్నాం, సిద్ధపడి ఉన్నామయ్యా. అనేకమైన సత్యములు మీ వాక్యములో గుప్తములై ఉన్నవని మేము గుర్తెరిగి ఉన్నాము తండ్రి. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ, మాకు కావలసిన వాక్యమును, మా పరిస్థితులకు తగినటువంటి వాక్యమును, మమ్మల్ని సరిచేయనటువంటి వాక్యమును, మమ్మల్ని నీ బిడ్డలుగా రూపించు వాక్యమును మాకు దయచేయమని, మీ స్వరము వినుటకు మా ఆత్మీయ చెవులు మేము తెరిచి గ్రహించుటకు నాయన మీ కృప దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేటి దినం క్రిస్మస్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ సీజన్ ఈజ్ యూజువలీ ఎపిఫనీ అని చెప్తారు. అంటే దేవుడు తనను తాను అందరికీ ప్రత్యక్షపరచుకోవటం. యూజువలీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి బాప్తిస్మం గురించి ధ్యానం చేసుకుంటాం. బట్ టుడే దేవుడు జరిగించిన ఈ రిడెంప్షన్, విమోచన ఏ విధంగా మన బాప్తిస్మం ద్వారా మనకు సంప్రాప్తిస్తుంది, సంక్రమిస్తుంది, ఈ అంశాలన్నింటినీ మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని వినవలనని మీకు తెలియజేస్తున్నా. చదువుబడిన పాత నిబంధన పాఠంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం చాలా ప్రత్యేకమైన అధ్యాయం, విమోచనను గురించి చెప్పబడిన అధ్యాయం. బైబిల్లో అనేక చోట్ల విమోచన చెప్పబడి ఉన్నది, కానీ the redemption mentioned in the book of Isaiah, especially chapter 43, is very different and very unique. దీంట్లో మనం చూస్తాం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేనే నిన్ను విమోచించి ఉన్నాను. ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. గోయల్ అనే ఒక హిబ్రూ పదం దీనికి ఈ అధ్యాయంలో చాలా ప్రత్యేకంగా ఉపయోగించబడినట్లు మనం అర్థం చేసుకోవాలి. ఇదిగో దేవుని విమోచనను గురించి మనం చాలాసార్లు ధ్యానం చేసుకుంటాం, పొంది ఉన్నాను నేనని మనము భావిస్తాం. కానీ రిలేషనల్ రిడెంప్షన్, సంబంధము కలిగినటువంటి విమోచన, బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నామని మనకు తెలుసు. కోవిడ్ మూలంగా అనేక మంది మరణించి ఉన్నారని మనకు తెలుసు. లాస్ట్ ఇయర్ ఉన్నవాళ్ళు ఈ సంవత్సరంలో లేరు మనకు తెలుసు. సో మెనీ థింగ్స్, అన్వాంటెడ్ థింగ్స్, అన్ప్లెజెంట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ టు హ్యాపెన్. లాస్ట్ వీక్ అంతా మేము మా ఇంట్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో నుంచి పోవాల్సి వచ్చింది. దేనికంటే మా అమ్మగారు షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ కోవిడ్. ఇట్ గాట్ లిటిల్ బిట్ సీరియస్. దేనికంటే టైఫాయిడ్, డెంగ్యూ అండ్ కోవిడ్ కలిపి 3 వచ్చినాయి ఒకేసారి. ఎలా వచ్చినాయో ఎట్లానో నో వన్ నోస్. హాస్పిటలైజ్ అయ్యి మరి కొంచెం వరి అయ్యాం మేము పరిస్థితులు. మరి అనుదినము మా గురించి మానక తప్పకుండా వారి ప్రార్థనలు గుర్తు చేసుకుని మా సంఘస్థులంతా ఉన్నారన్న ధైర్యం మాకు ఎప్పుడు ఉంటుంది. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. షీఈస్ డూయింగ్ బెటర్ నౌ. షీఈస్ అవుట్ ఆఫ్ ఎనీ డేంజరస్ ఫేస్. ఇంకో 2-3 రోజులు ఉంచాలని అబ్జర్వేషన్లో ఉంచి, బట్ స్టిల్ థింగ్స్ హ్యాపెండ్ ఆల్రెడీ. దే అన్ఫోల్డ్ ఈవెన్చువల్లీ. మెనీ మోర్ థింగ్స్ ఆర్ యెట్ టు కమ్. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో చెప్పబడిన విమోచన, రూతు గ్రంథంలో రూతు నయోమి ప్రత్యేకించి అనుభవించిన విమోచనకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. నయోమిని తిరిగి యెరూషలేములో చేర్చిన దేవుడు, విధవరాలు, చాలా కోల్పోయింది, ఇంకా కోల్పోవటానికి ఏం లేదు. తన కోడళ్ళు రూతు తీసుకొని వెనక్కి వస్తే
ద రిడెంప్షన్ బోయజ్ డెడ్. బోయేజు ద్వారా విడిపించిన విమోచన ఎట్లాంటిదంటే, రూతు భర్త అయిన మహలోను తాలూకు దగ్గర నుంచి జనాంగముల రిలేషన్స్ నుంచి ఉన్న భూములు సమస్తాన్ని విడిపించాడట. చదువుదాం ఒకసారి రూతు గ్రంథంలో కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపిస్తాను. రూతు గ్రంథం 4వ అధ్యాయంలో దేర్ ఆర్ ఫ్యూ వర్సెస్ ఐ వుడ్ లైక్ టు రీడ్ అవుట్. 4వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. ఆ బంధువుడు, నీవు దాన్ని సంపాదించుకొనమని బోయజ్తో చెప్పి, తను చెప్పు తీయగా, అంటే చెప్పులు తీస్తే అది ఒక నిబంధన అన్నమాట వాళ్ళకి. ఆ పై వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. బోయజు ఎలీమెలకునకు కలిగినది యావత్తు, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరును అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఇండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. ఎక్కడ మహలోను? తిరిగి మోయాబుకు పోయింది, మోయాబురాలిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. బట్ స్టిల్ ఈ రిలేషన్స్ని కూడా రిస్టోర్ చేస్తూ, రిడీమ్ చేస్తూ బోయజు ద్వారా దేవుడు జరిగించిన మహాద్భుత కార్యం. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఫ్యూ మోర్ వర్సెస్ డౌన్. దీనికి మీరు ఈ దినమున సాక్షులు అయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారమునందుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చి ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు పోలిన దానిగా, లేయాను పోలిన దానిగా చేయునుగాక. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము రూతుకి. ఆ స్త్రీని రాహేలు, లేయా, వీళ్ళ నుంచి జనాంగాలు వచ్చినాయి, ఆ విధముగా ఉండునుగా కానీ దీవిస్తున్నారు. వర్స్ 12, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యు సీ ద సేమ్ ప్లేస్ వేర్ జీసస్ వాజ్ బోర్న్, ద సేమ్ ప్లేస్ వేర్ డేవిడ్ ఎస్టాబ్లిష్డ్ హిస్ కింగ్డమ్, బెత్లెహేము ఎఫ్రాతా. యూదయ దేశంలో స్వల్పమైన దానివి కాదు కానీ యూదులను పాలించు రాజు నీలో నుండి వచ్చునని పాత నిబంధనలో తర్వాత ఎప్పుడో చెప్పబడిన ప్రవచనాలకు పూర్వము ద లార్డ్ హ్యాస్ రిడీమ్డ్ రూతును, బోయేజును యెహోవా విమోచించెను, సంబంధాలను కలిపివేసెను. మహలోను దగ్గర నుంచి రావాల్సిన భూములని, వీటిని విమోచించి ఈమెకు భాగంగా ఇచ్చి ద రిడెంప్షన్ వాజ్ కంప్లీట్. ద రిలేషనల్, ఫ్యామిలీ, పీపుల్, ల్యాండ్, అన్యుల దేశమునకు వెళ్ళబోయిన రిడెంప్షన్ అన్నిటినీ కలిపి సమకూర్చాడు. గోయల్. That is what we see in the book of Isaiah, especially chapter 43. ప్రభువు కలిగించు పరిపూర్ణ విమోచన. యెషయా గ్రంథం 43లోని భాగాలు మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, నీవు జలముల లోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటా. న్యూ ఇయర్ ప్రామిసెస్ వస్తాయి కదా మనకి. నదుల లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నేను కాల్చజాలవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేను నిన్ను రక్షించిన వాడను, నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. లిటరల్లీ దిస్ ప్రాఫెసీ హ్యాపెండ్. కోరేషు దినముల్లో కోరేషు యూదులను పోనిస్తే హీ పాసిఫైడ్ ఐగుప్తు, కూషు, ఈ కిందున్న దేశాలన్నీ కామైపోయి యూదుల్ని వెళ్ళనిస్తాయి. ఈ ప్రవచనం అప్పుడు లిటరల్గా నెరవేరితే యేసు ప్రభు ద్వారా పరిపూర్ణమైన విమోచన,
రిలేషనల్ రిడెంప్షన్, సంపూర్ణమైన విమోచన. నీవు విధవరాలు కావచ్చు, కుటుంబంలో రిలేషన్షిప్స్ సరిగా లేకపోవచ్చు, బట్ స్టిల్ ద లార్డ్ వాంట్స్ టు అప్హోల్డ్ us యాజ్ రిడీమ్డ్ పీపుల్. విమోచింపబడిన జనాంగముగా దేవుడు మనలను రూతును పట్టుకున్నట్టు, నయోమిని పట్టుకున్నట్టు ప్రభువు పట్టుకొని, నీవు జలములలో పడి దాటి వెళ్ళినా, నదులలో పడి వెళ్ళినా, అగ్నిలో నుండి వెళ్ళినా, ద రిడెంప్షన్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు సరౌండ్ యూ. ఆయన నిన్ను సరిచేయబోతున్నాడు. డెలివరెన్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఇటువంటి విమోచన మనకు రావాలంటే ప్రభువు బాప్తిసం పొంది ఆ విమోచన మనకి ఎలా సాధ్యమవుద్దో ఆయన చూయించాడు. ఆయనే బాప్తిసం పొందాడు, ఆయన పొందవలసిన అవసరం లేదు. బాప్తిసం పొందటం ద్వారా ఏమవుతుంది మనకు? వై వీ నీడ్ టు బీ బ్యాప్టైజ్డ్? ఇటువంటి విమోచనాస్పదమైన రిడెంప్షన్, రిలేషనల్ రిడెంప్షన్ మనం ఎందుకు పొందాలి? ప్రభువులోకి ఎందుకు అంటుకట్టబడాలి అంటే, మన విమోచన గనక పరిపూర్ణము కావాలంటే వీ నీడ్ టు గో త్రూ దీస్ థింగ్స్. యేసు ప్రభు జీవితంలో తన 30వ ఏట ఈ బాప్తిసం ప్రారంభమైంది. బాప్తిస్మం పొందకముందు జీసస్ డస్ నాట్ నో సో క్లియర్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిజ్ లైఫ్. యేసు ప్రభు ఏమవుతాడో ఆయనకు ప్రవచనాల ద్వారా చెప్పారు. మరియమ్మ ప్రవచనాలు, బాలుడై ఉన్నప్పుడు సుమయోను ప్రవచనాలు, ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్. జీసస్ వాజ్ గ్రోయింగ్ ఇన్ విజ్డమ్. వయస్సునందు, జ్ఞానమునందు ప్రభువు పెరుగుతున్నాడు. కానీ యేసు ప్రభు యొక్క డెస్టినేషన్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, ఎప్పుడు ప్రారంభమైందంటే బాప్తిసం రోజు ప్రారంభమైంది. బాప్తిసం పొందినప్పుడు చాలా సంగతులు మన జీవితాల్లో జరుగుతాయి. సెవరల్ థింగ్స్ హ్యాపెన్. ప్రభువు కనిపిస్తాడు, ప్రభువు, గాడ్ విల్ షో అప్ దేర్. కొన్ని విషయాలు మరుగున పడిపోతాయి, కొన్ని విషయాలు రూపాంతరం చెందుతాయి. ఈరోజు విమోచింపబడిన మనం, దేవుడు రిలేషన్షిప్స్తో సహా మనల్ని రెస్టోర్ చేస్తుంటే, హౌ వీ విల్ అండర్స్టాండ్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ద బ్యాప్టిజం. ఈ బాప్తిస్మం యొక్క పరిస్థితులు, ఉద్దేశాలు, ఐ డోంట్ నో వాట్ యు సే, ఇంప్లికేషన్స్ని మనము అర్థం చేసుకోవాలి. బాప్తిసం ద్వారా మనము విమోచింపబడ్డాం. చాలా విషయాలు ఆత్మీయంగాను శారీరకంగాను మన జీవితంలో జరుగుతాయి. కొన్ని గమనిస్తాం, కొన్ని గమనించం. యేసు ప్రభు బాప్తిసాన్ని కనుక మనం జాగ్రత్తగా చూస్తే, ఆకాశము తెరవబడిందట. హెవెన్స్ వర్ ఓపెన్డ్. పరలోకమందున్న దేవుని మహిమ కనిపించింది ఆ రోజు. పరలోకము నుండి తండ్రి అయిన దేవుని స్వరము వినిపించింది. నా తండ్రి నీవే, నా దేవుడువు నీవే అని మనం పాడుకున్నాం. ఆ తండ్రి స్వరం ఎప్పుడు మనల్ని గద్దించదండి. నా కుమారుడా, నా కుమారి, నేను నిన్ను కని ఉన్నాను అని పిలిచే ఆ తండ్రి స్వరం. అవుట్ pouring of the Spirit. యేసు ప్రభు ఆత్మతో అభిషేకించబడి ఉన్నాడు. He was born by the Spirit. He was strengthened by the Spirit. ఇవన్నీ ఉంటూ ఉండగా ప్రత్యేకించబడి ఆత్మతో నింపబడ్డాడు. అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద నిలిచిందట. The Spirit of God has rested upon him. దావీదు కాలంలో అలా వచ్చి అలా పోయేది ఆత్మ. ఇన్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ క్రియేషన్ దగ్గర నుంచి దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచుండెను. బట్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ బాప్తిస్మం ద్వారా
యేసు ప్రభు యొక్క బాప్తిసం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, శాంక్టిఫైయింగ్ స్పిరిట్ రెస్ట్స్ ఆన్ us. పరిశుద్ధపరచు దేవుని ఆత్మ మన మీద నిలబడి ఉంటుంది. ఇట్ రెస్ట్స్ ఆన్ us. ద స్పిరిట్ హ్యాస్ కమ్ టు రెస్ట్ ఆన్ us. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ వి ఇగ్నోర్. ఎందుకు నిలిచి ఉంటుందట? మనల్ని పరిశుద్ధపరచుద్దట. పరిశుద్ధపరిచి మనకిచ్చే బహుమానం ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, సన్షిప్, డాటర్హుడ్. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుచుచు మనలను ఎంకరేజ్ చేస్తూ క్రీస్తు స్వారూప్యములోకి మనల్ని మార్చుచు ఉండే పరిస్థితులు. యేసు ప్రభు వారి జీవితం, యేసు ప్రభు వారి కాల్లో, పాత నిబంధనలో మనం చూస్తే మోషేకు మండుచున్న పొదలో దేవుడు కనిపించాడు. నీవు నించున్న స్థలం పరిశుద్ధ స్థలం, చెప్పులు తీసివేసిన తర్వాత నా జనులైన ఇశ్రాయేలును నీవు నడిపించాలి. శిష్యుల దగ్గర కూడా మనం చూస్తాం, ఫాలో మీ. ప్రతి ఒక్కళ్ళకి పిలుపు, కాల్ నెరేటివ్ ఈజ్ వెరీ యూనిక్. యేసు ప్రభు జీవితంలో అది బాప్తిస్మము రోజే సంభవించింది. ఇట్ హ్యాపెండ్ ద వెరీ డే డ్యూరింగ్ బ్యాప్టిజం అండ్ ఇట్ గేవ్ హిమ్ ఎ డెస్టినేషన్. ఆయనకు ఒక గమ్యం ఏర్పాటు చేసింది. లూకాసు వార్తలో కొన్ని విశిష్టమైన సంగతులు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చదువుతూ కూడా నేను బైబిల్ని ఓవర్లుక్ చేసిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు మూడవ అధ్యాయము 15వ వచనంలో మనము ఇందాక మనం చదువుకున్నాం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చిన. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. దానికంటే ముందు Jesus was praying during his baptism, where we see that verse. ఇరవై 21వ వచనంలో మనం చూస్తాం, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. లూకాసు వార్తలో మాత్రమే ఈ డీటెయిల్స్ మనకు పొందుపరచబడినాయి. బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభు ప్రార్థనలో కొనసాగాడు. జీసస్ continued his prayer. When we are baptized, we are called to pray. ప్రార్థనకు మనము పిలువబడ్డాము. ప్రార్థన చేయటం మన విధి. బాప్తిసము పొందినప్పుడు మన గురి, మన గమ్యము తెలుసుకోవటము కోసము ప్రార్థన మనకు సహాయపడుతుంది. అంత మాత్రమే కాకుండా పావురాకారములో పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చెను. ఎక్కడన్నా బైబిల్లో మీరు పర్సానిఫికేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్, వ్యక్తీకరించబడిన పరిశుద్ధాత్మను మీరు చూసారా అంటే బాప్తిసం దగ్గరే. యేసు ప్రభు మానవ రూపు సంతరించుకొని ఆయన వస్తే, యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురము రూపం సంతరించుకొని పరిశుద్ధాత్మ వచ్చాడు ఆయన మీదకి. ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిసము పొందిన మనము, పొందబోచున్న మనము గుర్తుంచుకోవాల్సింది, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ వెన్ వీ ఆర్ ఇన్ టు బ్యాప్టిజం. యేసు ప్రభువుతో బాప్తిసము సంబంధము కలిగి ఈ రిడెంప్షన్ అనే ఈ అనుభవంలోనికి వెళ్తున్నప్పుడు we all experience the same things. బాప్తిసం పొందినప్పుడు ప్రభువు కనిపించాడు, పరిశుద్ధాత్మ కనిపించాడు, ఆకాశము తెరవబడింది, స్వరము వినిపించాడు దేవుడు, మనం చూస్తాం. బట్ దేర్ ఆర్ ఆల్సో సమ్ థింగ్స్ దట్ disappear when we are baptized. బాప్తిసం పొందినప్పుడు కొన్ని విషయాలు కనుమరుగైపోతాయి. We need to remember that very carefully.
లూకాసు వార్తికులో లూకాసు వార్తికుడు మాత్రమే అతను రాయిచున్న ప్రత్యేకమైన పరిస్థితుల బట్టి కొన్ని సందర్భాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, లూకాసు వార్త మరలా ఒకసారి మనం చదువుకున్న భాగం నేను మీకు చదువుతున్నాను. ప్రజలు కనిపెట్టచ్చు ఇతడు క్రీస్తయి ఉండునేమో, అంటే బాప్తీసం ఇచ్చే యోహాను గురించి. అందరూ యోహాను గురించి తమ హృదయంలో ఆలోచించుకొనిచుండగా యోహాన్ అయితే వెరీ క్లియర్గా, నేను నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను పరిశుద్ధ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్లు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. యోహాను చెరసాల్లోకి పోతే హౌ హీ బ్యాప్టైజ్డ్ జీసస్ క్రైస్ట్, ఆ సీక్వెన్స్లో మనం చూస్తే యోహానును చెరసాలలో వేయించినని మనం చూస్తున్నాం. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయించుండగా దెర్ ఈజ్ అన్ ఇంటెన్షన్. ఈ వాక్యం ఇలా చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. లిటరలీ ఐ హ్యాడ్ టు లుక్ అప్ అండ్ రీడ్ సమ్ రిసోర్సెస్ హౌ టు అండర్స్టాండ్ దిస్ టెక్స్ట్. బైబిల్లో కఠినమైన ఇబ్బందికరమైన టెక్స్ట్ మనకు దొరికినప్పుడు బైబిల్లో తప్పు ఉంది, లేకపోతే ఇదేందో ఉంది, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. వెళ్ళి ప్రార్థన చేయాలి ముందు, ప్రభువా దీన్ని అర్థం చేసుకోవడానికి నా జ్ఞానం దయచేయి నాయనా అని. దట్ ఈస్ ద వే వీ షుడ్ అప్రోచ్ ద బైబుల్. మిగిలిన సువార్తల్లో యోహాను యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చినట్లు, బ్యాప్టిజం ఈజ్ ద వెరీ సైన్ దట్ విల్ ఇంట్రడ్యూస్ జీసస్ యాజ్ ఎ సేవియర్ టు ద వరల్డ్. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, యోహాను సువార్తలో మనం చూస్తాం. మార్కు సువార్తలో యేసు ప్రభుకి యోహాను బాప్తిసం ఇచ్చినట్లు మనం చూస్తాం. లూకాసు వార్తలో చెరసాల్లో వేయించిన తరువాత జీసస్ వాజ్ బ్యాప్టైజ్డ్. ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ మిస్సింగ్, ద వెరీ పర్సన్ హూ బ్యాప్టైజ్డ్ జీసస్ ఈజ్ మిస్సింగ్ హియర్. అసలు బాప్తిసం ఇచ్చిన యోహాను ఈజ్ అవుట్ ఫ్రమ్ ద సీన్. వై? ఎందుకని? యేసు ప్రభువుకి యోహాను బాప్తిసం ఇవ్వలేదు అని మనకు తెలియచేయుట ఇక్కడ బైబిల్ ఉద్దేశం కాదు. బైబిల్ గ్రంథంలో ప్రభువు ప్రారంభించిన నూతన శకం, ప్రభువు ప్రారంభించిన నూతన జీవితం, ఎ న్యూ ఇరా. జాన్ ద బ్యాప్టిస్ట్ షుడ్ బి ఫేడెడ్ ఆఫ్. ఆయన పక్కకు వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. పెళ్లి చేసేటప్పుడు మీరు చూస్తారు, మీరు గమనించారా? పెళ్లిలో మనము ఖచ్చితంగా మనం చదువుతాం, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును. A time has come where the parents move to a different state. A time has come where you start a new life. బాప్తిస్మముతో నీ జీవితంలో నా జీవితంలో మరుగున పడిపోవాల్సినవి చాలా ఉన్నాయి. Many things. Probably those things were very big in those days. Very important for my life in those days. కానీ ప్రభువుతో జీవించేటప్పుడు సువార్త నిమిత్తమై మిషన్ పర్పస్ కోసం జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ డన్ ద డే. ఆ సమయంలో యోహాను చరిత్ర ముగిసిపోతుంది. దిస్ డజంట్ మీన్ జాన్ ద బ్యాప్టిస్ట్ డిడ్ నాట్ బ్యాప్టైజ్
జీసస్, అది కాదు దాని అర్థము. అపోస్తుల కార్యములు రాసింది కూడా లూకానే కాబట్టి అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం, జస్ట్ ఫర్ అవర్ క్లారిఫికేషన్, అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 21-22 వచనాలను నేను చదువుతున్నాను. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని, హీస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పాను. సో ఇట్ ఈస్ ట్రూ దట్ జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టైజ్డ్ జీసస్. ఆది సంఘంలో బైబిల్ మనలాగే ఇలా చక్కగా పుస్తకాలు, బైండింగ్లు, బిగ్ లెటర్స్, ఆ వర్షన్ ఈ వర్షన్ అవి లేవు. ఒక గ్రూపులో ఉన్న వారికి లూకా సువార్త దొరుకుతుంది, ఇంకో గ్రూప్లో ఉన్న వారికి మార్కు సువార్త, కుమ్రాన్ కమ్యూనిటీ దగ్గర ఉన్న వాళ్ళకి కొండల్లో యోహాన్ సువార్త, ఇటు పక్క దానికి ప్యారలల్గా ఉన్న బైబిల్స్ కొన్ని ఉన్నాయి. ఇట్లాగూ ఎవరికి అందిన బైబిల్ గ్రంథం వారు చదివారు. ఉదాహరణకి ఒక ఊరిలో వాళ్ళకి లూకా సువార్త కాపీ వచ్చింది. వాళ్ళు చదివిన వాళ్ళు ఏమనుకుంటారు? బాప్తిసం ఇచ్చి యోహాన్ని చెరసాల్లో వేస్తే యేసు ప్రభుకి ఎవరు బాప్తిసం ఇచ్చారు అనే ప్రశ్న రావచ్చు. నందలెస్ అయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాయించిన విధానం, సమ్ థింగ్స్ దే నీడ్ టు గో, సమ్ థింగ్స్ దే నీడ్ టు బి హైలైటెడ్. ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ వీ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్? వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ నీడ్ టు ట్రావెల్ విత్ అస్? మనతో పాటు ప్రయాణము చేయవలసిన వస్తువులు, మనుషులు, హ్యాబిట్స్ ఏంటి? మనతో పాటు విడిచిపెట్టబడవలసిన వస్తువులు, మనుషులు, హ్యాబిట్స్ ఏంటి? మనము ఆలోచించుకోవాలి. అయ్యో, నా కజిన్ కదా, జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ మై కజిన్. చెరసాల్లో వేయించారంట. చెరసాల్లో వేయించినప్పుడు ఆయనకే డౌట్స్ వచ్చినాయి అంట. రాబోయేవాడు నువ్వేనా, మేము ఇంకొకళ్ళం ఎవరి కోసం ఎదురు చూడాలా? జీసస్ వాజ్ నెవర్ మూవ్డ్. ఇదిగో, ఇంతకుముందు అనేక ప్రవక్తలకి ఈ విధముగా చేసి ఉన్నారు. హీఈస్ డన్ విత్ హిస్ జాబ్. ఆయన పని పూర్తి చేయబడింది. జాన్ ద బ్యాప్టిస్ట్ ఈజ్ నో మోర్ ఫ్రమ్ దిస్ చాప్టర్. 7వ అధ్యాయంలో మరొకసారి వస్తాడు. ఈ హత్య ఏ విధంగా, ఆయన బీహెడింగ్, ఇవన్నీ మనకు వస్తాయి. నందలెస్ సువార్త పనిలో, దేవుని రాజ్యంలో, ధర్మశాస్త్రానికి ముగింపు పలికే విషయంలో యోహాను సువార్తలో మనం చూస్తాం, టిల్ జాన్ ద బ్యాప్టిస్ట్ ద లా వాజ్ ఆపరేటివ్. అది ముగిసి యేసు ప్రభుతో కృపాకాలము, కృపాయుగము ప్రారంభమైంది. ఆ కృపాయుగములో కొన్ని పాతవి ఉండటానికి వీల్లేదు. పాతవి తీసుకొచ్చి ఆ భక్తి ఈ భక్తి కలుపుతానంటే కుదరదు. విమోచనాస్పదమైన భక్తిలో నీవు ముందు వెళ్తున్నప్పుడు, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అస్ టు లీవ్ సమ్ థింగ్స్, వీ నీడ్ టు పుట్ దెమ్ బిహైండ్ అస్. థింగ్స్ దట్ disappear, friends that disappear, habits that disappear, properties that need to go. ఆస్తులు, సంస్థలు విడిచిపెట్టి దేవుడు నీకు చూపించే ప్రాంతం వైపు మనము వెళ్ళిపోవాలి. సమ్ థింగ్స్ దే నీడ్ టు గో. లూకా సువార్తికుడు ఆత్మ ప్రేరేపితుడై ఇంటెన్షనల్గా జాన్ ద బ్యాప్టిస్ట్ని విడిచిపెట్టాడు. అక్కడ గోలంతా యేసు ప్రభు మీదే, నథింగ్ ఎల్స్, ఓన్లీ జీసస్ అండ్ ఓన్లీ జీసస్ అండ్ ఓన్లీ జీసస్. ఆ విధంగా మనము మార్చబడుతున్నాం. లైఫ్ ఇన్ ద స్పిరిట్ స్టార్ట్స్ విత్ బ్యాప్టిజం మోర్ క్లియర్లీ. ఆత్మలో జీవితము, ఇట్ స్టార్ట్స్ మోర్ క్లియర్లీ ఫ్రమ్ ద బ్యాప్టిజం ఆఫ్ జీసస్. యేసు ప్రభులో విమోచించబడ్డావా?
రూతు వలె, నయోమి వలె విమోచింపబడి రిలేషనల్ రిడెంప్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నావా? బాప్తిసం పొందావా? కొన్ని విడిచిపెట్టు, ప్రభువు కోసం కొన్ని వెంట పెట్టుకొని వెళ్ళు. లూకాసు వార్తలో లైఫ్ ఇన్ ద స్పిరిట్ గురించి మనం చూస్తాం. పావురాకారములో పరిశుద్ధాత్మ వచ్చేటట. ఇట్ ఈస్ దట్ స్పిరిట్ దట్ ఈస్ మేకింగ్ థింగ్స్ అలైవ్. లూకాసు వార్తలో గుర్తుంచుకోవాలి, ఆత్మకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది లూకాసు వార్తలో వేరే సువార్తలతో పోల్చుకుంటే. దిస్ గాస్పుల్ ఈస్ కాల్డ్ స్పిరిట్ ఫిల్డ్ గాస్పుల్. అన్నిటికీ ఆత్మదేవుడు కారణమని చెప్పబడుతుంది ఈ సువార్తలో. మనం చూస్తే ప్రారంభం నుంచి లూకాసు వార్త 1:35 నేను చదువుతున్నాను. Luke 1:35, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని పిలువబడును. యేసు ప్రభు జన్మ దగ్గర నుంచి ఇట్ స్టార్టెడ్, ద స్పిరిట్, ద వర్క్ ఆఫ్ ద స్పిరిట్ స్టార్టెడ్. 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. బాప్తిసం పొందిన సమయంలో యేసు ప్రభు మీద నిలిచి ఉన్న ఆత్మ. 4వ అధ్యాయము ప్రారంభంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండగా తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడెను. 40 days ఆఫ్ టెస్టింగ్. 40 దినములు శోధించబడుటకు పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోకి తీసుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4:14 మనం చూస్తాం, శోధనలు ముగించుకొని అప్పుడు యేసు ఆత్మ బలముతో, హీ వాజ్ ఎంపవర్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను అండ్ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ అండ్ మిషన్. 10వ అధ్యాయంలో మనం చూస్తాం, జీసస్ రిజాయిసెస్ ఇన్ ద స్పిరిట్. 10వ అధ్యాయము లూకాసు వార్తలో మనకు తెలుసు ఈ భాగము. యేసు ప్రభు శిష్యులు కొంతమంది వెళ్ళి, అయ్యా ప్రభువా, నీ పేరిట మేము ఆ పనులు చేసాము, ఈ పనులు చేసాము, దయ్యములు కూడా నీ నామందు లోబడుచున్నాయి. లూకా 10:17 మనం చూస్తాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీదన మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు అని చెప్పుచు 21వ వచనంలో మనం చూస్తాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఆకాశముకును భూమికిని, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. జీసస్ రిజాయిస్డ్ ఇన్ ద స్పిరిట్. హీ వాజ్ బోర్న్ బికాస్ ఆఫ్ ద స్పిరిట్. హీ వాజ్ టెంప్టెడ్. అరణ్యములో శోధన ఆత్మ ద్వారా పొందితే, శోధనలు అయిపోయిన తర్వాత ఆత్మ ద్వారా బలము పొందితే, మిషన్ ఫీల్డ్లో శిష్యులు చేస్తున్న కార్యక్రమం చూసి ప్రభువు ఆత్మయందు సంతోషించాడు. అండ్ ద టైమ్ కేమ్ హీ హ్యాస్ టు డై. ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పి సువార్త ఎండింగ్లో హీ సేస్, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద హోలీ స్పిరిట్ టు యూ ఆల్. ఇక అంతా అయిపోయిన తర్వాత లూకాసు వార్తికుడే అపోస్తుల కార్యంలో పెంతెకోస్తు గురించి పూర్తి వివరణ ఇస్తాడు. The Spirit-filled gospel, the Spirit-filled gospel, the embodiment of the Holy Spirit, what it does to us. So many questions, so many answers, so many things to observe within ourselves. బాప్తిసం పొందావా? రూతు నయోమి వలె విమోచింపబడ్డావా? యెషయా గ్రంథంలో చెప్పబడిన విమోచన రూతుకి సంభవించినట్లు రిలేషన్షిప్స్ ఆయన నీకు రెస్టోర్ చేసి నిన్ను విమోచించాడా? అది నీవు బాప్తిసం ద్వారా పొందుకున్నావా? యేసు ప్రభు అయితే బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది,
పరలోకము నుండి ధ్వని వినిపించింది. పరిశుద్ధాత్మ పావురాకారములో వచ్చెను. యేసు ప్రభు ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు ఆత్మ ద్వారా బలము పొందెను. యేసు ప్రభు ఆత్మ ద్వారా నడిపించబడెను. ఆ ఆత్మను ఆయన భూలోకములోనికి పంపించెను. దాని ద్వారా మనలను క్రీస్తు స్వారూప్యములోకి మార్చుచుండెను. 2022 we started really praying this year. 2022 should be spiritually more grounded in the word of God. దేవుని వాక్యములో స్థిరపరచబడి ఆత్మ ద్వారా నడిపించబడేటట్టు, ఆచార సంబంధమైన పనులను విడిచిపెట్టి దేవుని యొక్క నిజమైన నడిపింపు వైపు ప్రయాణము చేయనట్లు ప్రార్థన చేస్తున్నాం. We need to be better than what we were last year. We need to move forward and we need to become a little more like Christ. క్రీస్తు స్వరూప్యమునకు చేరువగా మనము మార్చబడుచు ఉండవలెను. దేవుడైతే విమోచించి ఉన్నాడండి. God has done. God has sent His Son. God has redeemed us and God has sent His Spirit also. Now it is up to me to respond. దేవునికి తగు రీతిలో స్పందించినట్లు నేను స్పందించడానికి గనక తీర్మానం చేసుకుంటే, నా బాప్తీస దినాన్ని నేను గుర్తు చేసుకుంటే, I really believe that the heavens were opened when we were being baptized. The voice of the Lord told us, "You are my son and you are my daughter." The Spirit of the Lord has rested upon us because the Lord has promised and the Lord has redeemed us. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నదని నీవు నేను గనక గుర్తిస్తే పరిశుద్ధత వైపు పరుగులెడతాం. వేషధారణను ముగించేస్తాం. వేషధారణకు ముగింపు పలికి, ప్రభువా నీ స్వారూప్యములోకి మీరు నన్ను మార్చుకుంటూ ఉన్నందుకు స్తోత్రములని చెప్పటానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. లెట్ us all stand and look to the Lord in prayer. మనందరము లేచి నిలువబడి, ప్రభువా తండ్రి మీకు స్తోత్రములు, వందనములు నాయనా. జలములలో బడి నేను వెళ్ళినప్పుడు అవి నా మీద పారవని, అగ్నిలో నుండి నేను ప్రయాణము చేయనప్పుడు అవి నా మీదకు రావని మీరు నన్ను విమోచించారు తండ్రి. ఆ విధముగా నేను బాప్తిసం పొంది ఉన్నానయ్యా. నేను బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నా మీద నిలిచియుండెను. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ రెస్టెడ్ అపాన్ మీ so that I will be sanctified, so that I will be holy, so that I will understand the redemption of my Lord. వైధవ్యము అనుభవించిన వారు రూతు లాంటి వాళ్ళు, నయోమి లాంటి వాళ్ళు దేవుని విమోచనను చూశారు. మరణమును రుచి చూచిన కుటుంబాలు దేవుని విమోచనను చూచిన, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి, ఆయన యొక్క విమోచనలోనికి బాప్తిసం పొందిన మనం, దేవుని ఆత్మ నా మీద నిలిచియుండు నన్ను వాగ్దానము నాకు ఇవ్వబడి ఉంటుండగా, దేవుని కుమారుడన్న వాగ్దానము నాకు ఇవ్వబడి ఉంటుండగా, దేవుని కుమార్తె వలె నేను జీవించుచూ ఉండగా నేను దేనికి భయపడాలి? ఆయన ఇచ్చిన విమోచనను బట్టి ఆయన స్వారూప్యములోకి నేను మార్చబడుచున్నాను. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా
అవినామీన పారము అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను హల్లెలూయా, 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 హల్లెలూయా. జలములలో పడి మనము వెళ్ళినా గాని, అగ్నిలో నుంచి మనము ప్రయాణం చేసినా గాని, జ్వాలలు మనలను కాల్చజాలవు, ఆ నదులు మన మీదుగా ప్రవహింప నేరవు అని చెప్పుచు ఆయన విమోచనను మనకిచ్చిన దేవుడు. బాప్తిస్మము ద్వారా ఆ విమోచనను పొందుకున్న మనము దేవునిలో కొనసాగుచు ఆయనలో ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదండి. మేబీ some disease, some plague has hit us hard. Something might have hit us hard. Some finances might have hit us hard. మరణము సంభవించి ఉండొచ్చు. బిడ్డలకు అస్వస్థతలు ఉండి ఉండవచ్చు. But the promise is, the Lord is going to restore. The Lord is going to restore us, remembering His baptism. This evening we are going to call upon the Holy Spirit that was promised to us. The Holy Spirit that was promised that it will rest upon us forever. మన మీద నిలిచియుండు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మన గమ్యములో మనం ప్రయాణము చేస్తూ, నదులు మన మీద నుంచి పారినా కానీ, జలములలో గుండా మనము వెళ్ళినా కానీ, అయా నీ విమోచన నిశ్చయము నాయనా, నీ విమోచన శాశ్వతము నాయనా, నీ విమోచన నిజమై ఉన్నది మా తండ్రి. ఎందుకనగా యాకోబు, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా బిడ్డవు, నేడు నిన్ను కని ఉన్నాను. మా తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు కని ఉన్నారయ్యా, మమ్మల్ని అందరినీ మీరు పేరు పెట్టి పిలిచి ఉన్నారయ్యా, నిశ్చయముగా మాతో సంబంధము కలిగి ఉన్నారయ్యా. మా చెడిపోయిన పాడైపోయిన ప్రతి సంబంధమును రెస్టోర్ చేసి, తండ్రివైన దేవా, నీవు మాకు తండ్రిగా ఉండి పరలోకము నుండి మా కోసము పరిశుద్ధాత్మను పంపి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని పునరుద్ధరించినందుకు యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి. మా ప్రభువా, మా దేవా నాయనా, ఈ బాప్తిసం పొందిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ మా జీవితంలో మేము మర్చిపోవలసిన వాటిని, మర్చిపోవలసిన మనుష్యులను, మర్చిపోవలసిన ఆస్తులను, ఓ నాయనా మా తండ్రి, మేము విడిచిపెట్టుటకు సహాయం చేయండి. మా తండ్రి, ఆ ప్యాకేజ్ మాకు అవసరము లేదు నాయనా, నీవే మా గమ్యము మా తండ్రి. నీ వైపు మేము ప్రయాణము చేస్తున్నామయ్యా. థ్యాంక్ యూ ఫర్ ద రెస్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ హ్యావ్ ప్రామిస్డ్ unto all of us. Thank you for the sanctification through the Spirit you have promised to all of us, నాయనా. మా తండ్రి, మీకు వందనములు, మీకు వందనములు నాయనా. మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటూ, అయా నీవిచ్చిన విమోచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ,
పరిశుద్ధత పొందుకొనొచ్చు నీలో సాగిపోవటానికి మీరు ఇచ్చిన మీ కృపకై వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.